47వ కీర్తన. ఇది కోరహ కుమారులు రాసినటువంటి కీర్తన, అందరికీ తెలిసిందే కదండి. అయితే ఇది ఓన్లీ ఇశ్రాయేల్ ప్రజలకు మాత్రమే రాసిన కీర్తన కాదు, మనం ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ కీర్తన అనేది వ్రాయబడి ఉన్నది. ఈ కీర్తన ముఖ్యంగా దేని గురించి ఉంటుందంటే ఆరాధించడం గురించి ఉంటుంది. దేవుణ్ణి మనము ఎంత లోతుగా ఆరాధించాలి, ఎంత ఘనముగా మనము ఆరాధించాలి, ఎంత ఆర్భాటంగా, ఎంత ఆనందంగా మనము ఆరాధించాలి అన్న దాన్ని వివరిస్తుంది. ఎందుకంటే ఎంత గంభీరంగా ఆరాధించాలంటే ఎందుకు అంటే దేవుడు అంత గంభీరమైన వాడు, అంత గొప్ప దేవుడు, మహారాజు. ఆయన సర్వభూమికి రాజుగా ఉన్న మహిమగల దేవుడు. కాబట్టి మన ఆరాధనలు కూడా అంతే గొప్పగా ఉండాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మొదటి వచనం, సర్వజనులారా చప్పట్లు కొట్టుడి. సర్వజనులారా అంటే ఒక్కరికి ఇద్దరికి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి దయచేస్తాను. సమస్త జనులారా అని దేవుడు మనల్ని పిలిచాడు కదండి. సమస్త జనులారా అంటే అందరం కదండి, ప్రతి ఒక్కరం ఇద్దరం మాత్రమే కాదు, ప్రతి ఒక్కరం. అలాగే ఇక్కడ ఏమనుంది, సర్వజనులారా అని ఉంది. చప్పట్లు కొట్టుడి అంటే, చప్పట్లు కొట్టడం అంటే ఎందుకు? చప్పట్లు కొట్టడం కూడా దేవుణ్ణి గణపరచడం, ఆరాధన చేయడం, ఆయన్ని ఆరాధించడం. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి. సర్వజనులారా అంటే ఇక్కడ కుల మత భేదం ఏమీ లేదు, నీకు నాకు భేదం లేదు, పెద్ద చిన్న భేదం లేదు, ఆ దేశం ఈ దేశం అన్న భేదము లేదు. అందరికీ చెప్తున్న మాట. పక్కనే ఒక మాట ఉంటుంది చూడండి, 49వ కీర్తన మొదటి వచనం, సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి సామంతులేమి, ధనికులేమి దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకంగా కూడి చెవియొగ్గుడి అని ఉంది. ఇక్కడ పేదవారాన్ని తేడా లేదు, ధనికులన్న తేడా లేదు, అందరికీ. సర్వజనులారా అంటే అందరికీ. చప్పట్లు కొట్టండి, మీరందరూ చప్పట్లు కొట్టండి, మీరందరూ ఆయన్ని ఘనముగా ఆరాధన చెయ్యండి అంటూ ఇక్కడ వివరిస్తుందండి. అంటే చప్పట్లు కొట్టడం, ఆరాధించడం అనేది ఎంత ఘనంగా, ఎంత ఆర్భాటంగా ఉండాలంటే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని మందిరంలో ఆరాధన చేసేటప్పుడు అసలు భూమి బద్దలైపోతుందా అన్నట్టుగా అంత గంభీరంగా ఆరాధన చేసేవారంటండి. అంత గంభీరంగా అంటే ఒక్కరిద్దరు ఉన్నా చాలు, ప్రతి ఒక్కరు కూడా మనకున్న నోళ్ళు చేతులు వాడబడాలి దేవునికి. అంత గంభీరంగా మనం ఆరాధన చేయాలి. అంటే ఒక మాట చెప్పుకోవాలంటే, దేవుడు మన శరీరంలో ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంటు ఉంచాడు. ఏంటండి, ఎవరైనా గెస్ చేస్తారా? చప్పట్లు. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కదండి, దానికి కరెంట్ అవసరం లేదు, ఎలాంటి మిషన్ కూడా అవసరం లేదు. మన నోరు పాటలు పాడితే, మన చేతులు చప్పట్లు కొడితే చాలా ఘనంగా, చాలా కమ్మగా ఉంటుందండి ఆరాధన. అది ఒక పాట, ఈరోజు మనం ఒక ఎగ్జాంపుల్గా మనం పాట పాడినా కూడా, మనకు వచ్చిన పాట పాడితే ఇద్దరు ముగ్గురున్నా చాలు, ఘనంగా మనం ఆయన్ని గట్టిగా కేకలు వేస్తూ ఆర్భాటంగా ఆనందంతో మనం ప్రార్థన చేసి చప్పట్లు కొడితే అది ఎంత వినసొంపుగా ఉంటుందండి ఆరాధన, చాలా వినసొంపుగా ఉంటుంది. అలాగే ఒక్కరిద్దరు ముగ్గురు ఉంటేనే అలా ఉంటే, మందిరంలో ప్రతి ఒక్కరు కూడా అలాగే ఆరాధన చేస్తే ఇంకెంత ఆర్భాటంగా ఉంటుందండి, చాలా గొప్పగా ఉంటుంది కదా. జయధ్వనులతో దేవుణ్ణి గూర్చి ఆర్భాటము చేయండి. కీర్తన 96వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చూసుకుందాము. 96వ అధ్యాయం 1 నుంచి 4. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి, అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి.
రక్షణ సువార్తను మనము ప్రకటించాలి. ఆయన ఆశ్చర్య కార్యములను మనము ప్రతి ఒక్కరికి వివరించాలి. మనం ఎలాగా ఆయన ఆరాధించాలంటే జయధ్వనులతో. ఎందుకంటే మన దేవుడు జయించిన దేవుడు కాబట్టి, మరణాన్ని జయించిన దేవుడు కాబట్టి, అంతే విధంగా మనం కూడా జయధ్వనులతో ఆయనని మనము ఆరాధన చేయాలి, స్తుతించాలి. గట్టిగా కేకలు వేస్తూ ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైన సమయం కాబట్టి మనము ఆరాధన మన హృదయాలు దేవునికి మనం అర్పించేయాలి. మనం కళ్ళు మూసుకుంటే మన కళ్ళల్లో దేవుడు మాత్రమే కనిపించాలి. ఇప్పుడు దావీదు ఎలా ఆత్మలో లీనమైపోయి నాట్యము చేస్తూ పరవశిస్తూ దేవుణ్ణి ఎంతో ఆనందంగా ఆరాధన చేశాడో మనము కూడా అలాగే ఆరాధన చేయాలనేది ఇక్కడ మాట అన్నమాట. 2వ వచనం, యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజే ఉన్నాడు. యెహోవా ఎవరండి? మహోన్నతుడు అంటే మహా ఉన్నతుడు, ఎంతో ఎత్తైన వాడు. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. నార్మల్గా మనం కుర్చీలో కూర్చుంటే మన కాళ్ళు భూమికి ఎలా కదులుతుందో, ఆయన ఆకాశం మీద కూర్చుంటే ఆయన కాళ్ళు భూమి వరకు వస్తుంది. అంటే ఆయన అంత గొప్ప దేవుడు అన్నమాట. అంత గొప్ప దేవుడు, అంత ఉన్నతమైన దేవుడు, అలాగే చాలా భయంకరుడైన దేవుడు. ఆయన ఎవరండి? ఆయన సర్వభూమికి కూడా మహారాజై ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన దేవుడు, అంటే ఆయన మాత్రమే దేవుడు, ఆయన దేవుడు. ఈ నార్మల్గా భక్తిహీనులు ఏమనుకుంటారంటే దేవుడు లేడు, దేవుడు ఉంటే మనకి ఎందుకు ఇలా జరుగుతున్నాయి, ఈ భూకంపాలు ఎందుకు వస్తున్నాయి, ప్రకృతి ఈ వికృతంగా ఎందుకు మారుతుంది, మనకి ఎందుకు ఇంత వ్యాధులు శోధనలు ఎందుకు వస్తుందని భక్తిహీనులు అనుకుంటారు. కీర్తనలు 14వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట ఉంటుందండి. 14వ అధ్యాయం 1వ వచనం, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు. బుద్ధిహీనులు ఏమనుకుంటారు? దేవుడు లేడు, దేవుడు ఉంటే మనకి ఎందుకు ఇన్ని కష్టాలు, ఎందుకు ఇంత నష్టాలు అని అనుకుంటారు. కానీ వాళ్ళకి గ్రహించదు, ఒక మాట గ్రహించరు. ఒక తెలియనిది ఏంటంటే మనం ఇలా ఆలోచించడం వల్లే ఈ ప్రకృతి మనకి వికృతంగా మారుతుంది, మనకున్న శోధనలు, మనకి ఇలాంటి శోధనలు వస్తున్నాయని వాళ్ళు గ్రహించరు. మనం దేవుణ్ణి నమ్మకం పోవడం వల్లే, ఆయనను మనము అంగీకరించకపోవడం వలన మాత్రమే ఇలా జరుగుతుందని మాత్రము ఎవరు గ్రహించరు, భక్తిహీనులు గ్రహించరు. మనము దేవుణ్ణి అంగీకరించాలి. ఆయన సర్వభూమికి మహారాజు, ఆయన ఏకైక దేవుడు అని మనము నమ్మాలి. నమ్మి ఆయనను ఎల్లప్పుడూ మనం ఆయనని ఆరాధించాలి, స్తుతించాలి, ఆనందంగా మనము ఆరాధించాలి. ఇప్పుడు మనము ఈ 2 వచనాలు మనం మాట్లాడుకున్నాం. ఆయనను మొదటిగా మనము అంగీకరించాలి. ఆయన ఏకైక దేవుడు, సర్వభూమికి మహారాజై ఉన్న దేవుడు. ఆయనను మనం జీవితాంతం ఎల్లప్పుడూ ఆయనను మనము ఆరాధిస్తే, ఆయనను మనము స్తుతిస్తే, ఆయన రక్షణ సువార్తను ప్రకటిస్తే, ఆయన ఆశ్చర్య కార్యములను మనము వివరిస్తే మనకు ఒక ఫలితం కూడా ఉంటుంది. ఏంట ఫలితం? 3వ వచనం, ఆయన జనములను మనకు లోపరచును. ఒక విజయం దయచేస్తున్నాడు. ఏంటా విజయము? జనములను మనకి లోబరుస్తాడు, అలాగే మన పాదముల క్రింద ప్రజలను అనగదొక్కుతాడు. ఒక విజయం దయచేస్తున్నాడు. అంటే మన శత్రువులను మనకి లోపరుస్తారనమాట. మన శత్రువులు అంటే ఎవరండి? మనకున్న బాధలు, శోధనలు, వ్యాధులు, శ్రమలు, మనకున్న కష్టాలు, కుటుంబ సమస్యలు, ఇవన్నీ ఒక రకంగా మన శత్రువులే కదండి. ఆ శత్రువులన్నిటిపై నుంచి దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు. ఎందుకంటే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనంలో, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాను. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎలా ఏర్పరచుకున్నాడండి? స్వకీయ జనముగా మనల్ని ఏర్పరచుకున్నాడు. మనల్ని ఒక స్పెషల్గా మనల్ని ఎంచుకున్నాడు. ఇక్కడ మొదటిగా ఏముందండి? ప్రతిష్ఠిత జనము. మనం ఒక స్పెషల్. స్వకీయ జనం అంటే సొంత ప్రజలుగా
కదండి. తన సొంత కుమారుడుగా, సొంత వాణిగా దేవుడు మనల్ని ఎంచుకున్నాడు. ఒక స్పెషల్ పర్సన్ మనం దేవుని దృష్టిలో. క్యాజువల్గా మనల్ని ఎవరైనా అడిగితే నీ లైఫ్లో నీ స్పెషల్ ఎవరు అంటే అమ్మ, నాన్న, లేక భర్త, భార్య, పిల్లలు అని చెప్తాం కదండి. కానీ దేవుడికి స్పెషల్ ఎవరు అంటే మనమే. మనం కూడా నీ స్పెషల్ అంటే మనం కూడా నా దేవుడు నా లైఫ్లో, నా జీవితంలో స్పెషల్ అని చెప్పే వారంగా మనము ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ఒక స్పెషల్గా ఎంచుకున్నాడు. ఒక స్వకీయ జనంగా మనల్ని, సొంత వాణిగా మనల్ని ఎంచుకున్న దేవుడు. హల్లెలూయా. 4వ వచనం, తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. దేవుడు ఇక్కడ మనకి ఏం చేశాడంటే ఒక స్వాస్థ్యాన్ని ఏర్పరిచాడంటే, మనకి పరలోకంలో ఒక స్వాస్థ్యాన్ని మనకు ఏర్పరిచాడు. ఎలా అంటే మహాతిశయాస్పదంగా, అంటే అతిశయాస్పదం అంటే ఆనందం, ఒక ఇష్టము కాకుండా మహా అతిశయాస్పదం కంటే ఇంకా ఎక్కువ ఆనందంతో మన కొరకు స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేసి ఉన్నాడు. ఎందుకంటే మళ్ళీ 3వ వచనంకి వెళ్దాము. మనం ఒక స్పెషల్, దేవుని దృష్టిలో మనం ఒక స్పెషల్. మనకి విజయాన్ని దేవుడు మనకు ఇస్తున్నాడు, మనకు ఒక మంచి ఫలితాన్ని ఇస్తున్నాడు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మన పిల్లలు ఉన్నారండి. పిల్లలు వాళ్ళు ఇప్పుడు చక్కగా చదువుకొని రేపొద్దున మంచి పొజిషన్కి వచ్చి మంచి ఉద్యోగాన్ని సంపాదించారు. వాళ్ళ ఆ పొజిషన్కి రావడానికి కారణం ఎవరండి? తల్లిదండ్రుల కష్టము, ముఖ్యంగా దేవుని కృప కదండి. అలాగే ఈ దినంలో కూడా మనం కూడా ఏమనుకోవాలంటే, మనకు ఒక విజయం దేవుడు మనకి ఇచ్చాడు. కొన్ని కష్టాల నుంచి, కొన్ని వ్యాధులు, బాధల నుంచి దేవుడు మనల్ని రక్షించాడు. మనకు ఏదైనా విజయం సాధించాము, ఒక ఘనత సాధించాము, ఒక మెప్పు మనము పొందాము అంటే మన మెప్పుని, మన విజయాన్ని బట్టి మనము అతిశయించకూడదు. ఆ విజయాన్ని ఇచ్చిన దేవుని బట్టి మనము అతిశయించాలి. నా విజయానికి కారణం దేవుడే. అసలు నాకు ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతకి కారణం నాకు దేవుడే. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నాకు సహాయం చేశాడు. కాబట్టి దేవుడు నాకు ఇంత విజయాన్ని ఇచ్చాడు. ఈ నాలో ఉన్న గొప్ప కాదు, నాలో ఉన్న బలం కాదు, నాలో ఉన్న జ్ఞానం కాదు, దేవుడు మాత్రమే నాకు ఇచ్చాడు అని మనము నమ్మాలి. అలాగే దేవుడు మనకి ఒక స్వాస్థ్యాన్ని కూడా మనకి ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంటుందండి, తండ్రి ఇంట అనేక నివాసము కలదు. యేసుక్రీస్తు వెళ్తున్నాడు, నేను మీకోసం వెళ్ళి నివాసం ఏర్పాటు చేయడానికి వెళ్తాను, మరలా మీకోసం వస్తాను అని మాట చెప్తాడు కదండి. మన కోసం అన్ని నివాసం, అక్కడ మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి తను సమకూరుస్తున్నాడు. తన స్వాస్థ్యాన్ని మన కోసం, తన స్వాస్థ్యాన్ని మనకి ఇస్తున్నాడు. మనమందరం ఆయన వారసులుగా దేవుడు మనల్ని చేసుకున్నాడు. 5వ వచనం, దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను. హల్లెలూయా. ఎలా ఆరోహణమయ్యారండి? దేవుడు ఆర్భాటంగా. ఇప్పుడు దేవుడు తన సింహాసనాన్ని రాజుగా అధిరోహించాడండి. ఇప్పుడు దేవుడు మనకి ఒక రాజుగా తన మహాసింహాసనాన్ని అధిరోహించి అక్కడ కూర్చున్నాడు అనమాట. దేవుడు బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. చాలా ఆర్భాటంగా, చాలా ఘనముగా ఆయన ఆర్భాటం ఆయాడు. ఎందుకంటే ఆయన జయించిన దేవుడు, మరణాన్ని జయించాడు, మరణపు ముళ్ళని విరిచి ఇక్కడున్న మన కోసం ఈ లోకానికి వచ్చి మనకున్న పాపముల నిమిత్తము మనల్ని పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళడానికి తను ఈ లోకానికి వచ్చాడు. తండ్రి చెప్పిన మాటను విన్ని ఈ లోకానికి వచ్చాడు. మన కోసం సిలువలో యాగమై మరణాన్ని జయించి ఆయన ఆరోహణమయ్యాడు. దేవుడు మరణించాడు, మరణాన్ని గెలిచి లేచాడు. కాబట్టి ఆయన ఆనందంతో ఆర్భాటముగా ఆయన ఆరోహణమాయను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం, 21వ వచనంలో చూసుకుందామండి. ఎఫెసీ 1:20వ వచనం, 1వ అధ్యాయం 20వ వచనం, ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను,
ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఏముందండి? దేవుడు తన బలాతిశయము చేత క్రీస్తును మృతుల నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం నుంచి, సమస్తమైన అధికారం నుంచి ఎక్కువగా ఇక్కడున్న సమస్తమైన అధికారం కంటే ఇంకా ఎక్కువగా ఆయనను, మన యేసుక్రీస్తుని హెచ్చించి శక్తి కంటేను ప్రభుత్వము కంటేను ఈ యుగం నందు మాత్రమే కాక రాబోవు యుగం నందు కూడా దేవుడిని యేసుక్రీస్తుని ఎంతగానో హెచ్చించి మృతుల్లో నుండి లేపి తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడండి? యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. అలాగే అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 9వ వచనం చూసుకుందాము. అపొస్తలుల కార్యములు 1:9. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. దేవుడు మరలా వస్తాడండి. దేవుడు ఆకాశంలో కొనిపోబడినప్పుడు ఆకాశం తెరవబడింది, మేఘం ఒకటి కిందికి దిగింది. దూతలు శిష్యులు అందరూ చూస్తుండగానే యేసుక్రీస్తు ఆర్భాటముగా ఆరోహణమయ్యాడు. అప్పుడు 2 దూతలు వచ్చి శిష్యులను చూస్తున్నాడు. చూసి ఏమన్నారు వాళ్ళు? మీరు ఎందుకు చూస్తున్నారు? ఇప్పుడు క్రీస్తు ఏ రీతిగానైతే వెళ్ళిపోయారో, ఆరోహణమయ్యారో, మళ్ళీ అదే రీతిగానే ఎంత ఆర్భాటంగా దేవుడు వెళ్ళాడో అంతే ఆర్భాటంగా మళ్ళీ తిరిగి వస్తాడు అని చెప్పాడు. అంటే ఇప్పుడు మనము దేవుడు 2వ రాకడ కోసం మనము ఎదురు చూడాలి. దేవుడు ఆర్భాటంగా, ఆనందంగా, జయధ్వనులతో ఆయన ఆరోహణమయ్యి మళ్ళీ యథావిధిగా అదే రీతిగానే మళ్ళీ మన యుద్ధకు తిరిగి రాబోతున్నాడు. జయధ్వనులతో ఆయన మళ్ళీ మన యుద్ధకు దేవుడు రాబోతున్నాడు. అప్పుడు మనము ఎలా ఉండాలి? సిద్ధపడి ఉన్న బుద్ధిగల కన్యకులుగా మనము ఉండాలి. అంటే ఇప్పుడు మనము చేసిన ప్రతి ఒక్క పాపము కూడా మనము లెక్క చెప్పాల్సిన వారమే కదండి. కాబట్టి మనం మారు మనస్సు పొంది ఇప్పటి నుంచి మనం ఒకవేళ ఏదైనా తెలియక ఏమైనా తప్పులు చేసి ఉంటే మనము దేవుని సన్నిధిలో మనము ఒప్పుకొని పశ్చాత్తాపపడి ప్రార్థన చేసి, మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసి ఆయన మనము ఒప్పుకోవాలి. ప్రతి ఒక్క దానికి కూడా మనము లెక్క అప్పచెప్పాలి. అప్పుడు దేవుడు మనల్ని ఇష్టలుగా తన యొద్దకు మనల్ని చేర్చుకుంటాడు. 6వ వచనం, దేవుణ్ణి కీర్తించుడి, మన రాజును కీర్తించుడి. ఇక్కడ ఎన్నిసార్లు ఉందండి కీర్తించుడి అని? 4 సార్లు ఉంది. దేవుణ్ణి కీర్తించండి, మన రాజుని కీర్తించండి అని ఇన్నిసార్లు ఎందుకుందంటే, మన రాజు ఎంత గొప్ప దేవుడు అంటే అంత గొప్ప దేవుడు కనుక, ఎంత మహారాజు ఆయన, సర్వభూమికి రాజు, ఏకైక రాజు, గొప్ప దేవుడు ఆయన. ఎవరు అంటే ఒక మాట చూసుకుందాము. కీర్తనల అధ్యాయము, అదే అధ్యాయంలో 24వ అధ్యాయం 8వ వచనం అండి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. మన దేవుడు ఎవరండి? బలశౌర్యము గల దేవుడు, మహిమ గల రాజు, యుద్ధశూరుడు, మహాభయంకరుడు, చాలా గంభీరుడు, అంత గంభీరమైన వాడు, మహోన్నతుడు, ఎంతో ఎత్తుగా ఉన్న దేవుడు, ఎంతో హెచ్చైన దేవుడు, ఎంతో గొప్ప దేవుడు. అందుకని మనం అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. ఈ దినం మనం దేవుణ్ణి బట్టి అతిశయించి, మన దేవుణ్ణి మనము అంగీకరించి, మన దేవుడు నాకు దేవుడు అని మనము ప్రతి ఒక్కరం కూడా అనుకొని ఆయనను మనము అదేవిధంగా మనము కీర్తించాలి, ఆయనను హెచ్చించాలి, ఆయన నామాన్ని మనము హెచ్చించాలి, స్తుతించాలి. ఆరాధనని జీవిత శైలిగా మార్చుకోవాలి, ఆనందంగా మనము ఆరాధన చేయాలి.
7వ వచనం, దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి. ఇప్పుడే మనం అనుకున్నాం కదండి, దేవుడు ఎవరండి? సర్వభూమికి రాజై ఉన్నాడు. నీకు నాకు మాత్రమే కాదు దేవుడు, ఆయన సర్వభూమికి దేవుడు. ఆయనకు కుల మత భేదాలు లేవు, పెద్ద చిన్న భేదాలు లేవు, ఏ భేదాలు లేవు. ఆ దేశం ఈ దేశం అన్న భేదాలు మన దేవుడికి లేవండి. ఆయన ప్రతి ఒక్కరిని ఎంచుకున్న దేవుడు, ప్రతి ఒక్కరిని తన కుమారుడుగా స్వీకరించిన దేవుడు. కాబట్టి మనం ఆమెకి ఆ దేవునికి ఏం చేయాలండి? రమ్యంగా కీర్తనలు మనము పాడాలండి. మనము ఆరాధన అనేది ఎంత ప్రాముఖ్యమైనది అంటే మనము గ్రహించాలి. అంత ప్రాముఖ్యమైనదని మనం గ్రహించి దేవుణ్ణి మనము జీవితాంతం ఆయనను మనము ఆరాధన చేస్తూనే ఉండాలి. ఒక మాట చూసుకుందామండి. ఫిలిప్పీ 2వ అధ్యాయం 9-11 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి మోకాలును యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తుని ప్రభువు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. హల్లెలూయా. ఇక్కడ ఏముందండి? ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలుక స్తుతించాలి. సర్వజనులారా, సర్వభూ ప్రజలారా, ఓన్లీ మీరు నేను మాత్రమే కాదు, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ, ప్రతి మోకాలు కూడా వంగాలి, ప్రతి నాలుక ఆయనను ఎల్లప్పుడూ స్తుతించాలి. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుకి అన్ని నామముల కన్నా పైనామమును ఆయనకి అనుగ్రహించాడు. కాబట్టి మనము గ్రహించాలి, ప్రతి ఒక్క మాటను మనం హృదయంలో స్వీకరించాలి. మనం ఎల్లప్పుడూ ఆయనను స్తుతిస్తూనే మనము ఉండాలి. అప్పుడు ఆరాధన చేస్తున్నప్పుడు దేవుడు మన ఆరాధన చూసి మన హృదయాలు తెప్పరిల్లిపోతుంటే దేవుడు అది చూసి సంతోషిస్తాడు. 8వ వచనం, దేవుడు అన్యజనులకు రాజయ్యున్నాడు, దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఎవరండి? పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు. రాజుగా తన సింహాసనాన్ని అధిరోహించి తన సింహాసనాన్ని పరిపాలిస్తూ పరిశుద్ధ సింహాసనం మీద తను ఆసీనుడై ఉండి తండ్రి యొక్క కుడిపార్శ్వం మీద మన యేసుక్రీస్తు ఉన్నాడు, ఆసీనుడయ్యాడు. 9వ వచనం, జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకుందరు. చివరికి ప్రతి ఒక్క రాజు కూడా, ఎంత గొప్ప రాజులు మహారాజులు కూడా చివరికి దేవుణ్ణి ఒప్పుకుంటారు, ఆయనను అంగీకరిస్తారు. చివరిగా ఇంకొక మాట మనం చూసుకుందామండి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దానము ప్రకారము వారసులై ఉన్నారు. హల్లెలూయా. మనం ఎవరమై ఉన్నామండి? వారసులమై ఉన్నాము. వాగ్దానం ప్రకారం మనము వారసులై ఉన్నాము. కానీ ఎప్పుడండి? క్రీస్తు సంబంధులం అయితేనే మనము వారసులం. క్రీస్తు సంబంధులం అయితే అంటే ఏంటండి? ఇప్పుడు మనం వాక్యం అంతా విన్నాం కదండి. ఏం విన్నామండి? మొదటిగా దేవుడిని మనము ఏకైక దేవుడు, ఆయన సర్వభూమికి మహారాజు అని మనము గ్రహించాలి. మన దేవుడిని మనము మన హృదయంలోనికి చేర్చుకోవాలి. గ్రహించి ఆయనను మనం ఎల్లప్పుడూ మనము ఆరాధన చేస్తూనే ఉండాలి. ఆనందంతో ఆరాధన చేయాలి, ఆర్భాటంగా ఆరాధన చేయాలి. మన హృదయంలో దేవుడు మాత్రమే ఉండాలి, దేవుడు మాత్రమే కనిపించాలి. మనం కళ్ళు మూసుకుంటే మన కళ్ళలో దేవుడు మాత్రమే కనిపించాలి. దేవుడు మనల్ని చూస్తున్నాడు, చుట్టుపక్కల వాళ్ళు చూస్తున్నారని కాదు, దేవుడు మనల్ని చూస్తున్నాడని మాత్రమే మనము గ్రహించి గొప్పగా ఆనందంగా కేకలు వేస్తూ మనము ఆరాధన చేయాలి. అప్పుడు దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు, తన వారసులుగా మనల్ని చేర్చుకుంటాడు కదండి. మనం కూడా
ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని మనము గ్రహించాలి. ఆయన ఎల్లప్పుడూ మనము స్తుతించాలి, ఆయనను గణపరచాలి. జీవితంలో మనము ఇంతవరకు ఏమైనా తప్పులు చేసి ఉంటే తప్పుల్ని ప్రతి ఒక్కటి కూడా ఆయన చెంత మనము ఒప్పుకొని, ప్రతి ఒక్కటి కూడా మన పాపములను ఆయన చెంత విడిచిపెట్టి, ఆయన రక్షణ సువార్తను మనం అందరికీ ప్రకటించి, ఆయన ఆశ్చర్య కార్యం మనం వివరించాలి. ఆయనను మనం ఎల్లప్పుడూ కీర్తిస్తూనే మనము ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని దేవుడు వారసులుగా చేర్చుకుంటాడు. అప్పుడు మనము క్రీస్తు సంబంధులం అవుతాము. ఈ కొద్ది వాక్యం దేవుడు మన జీవితంలో ఫలింపజేయునుగాక. ఆమేన్.